తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్కు పాలన మొదలైందనే చర్చ మొదలైంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు, పగ ఉండవని నిరూపించారు. స్కూల్స్ లో జగన్ ఫోటో ఉన్న కిట్లు గత ప్రభుత్వంలో సిద్ధం చేసినవి ఉన్నాయి. అయితే ప్రభుత్వం మారాక పాత ప్రభుత్వ ఛాయలను కూడా కనీసం కనపడనివ్వరు. కానీ చంద్రబాబు అలా కాదు. స్కూల్స్ పునః ప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా ఉందో అంటూ తెలుగుదేశం పార్టీ ఆసక్తికర పోస్టు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందని, వైఎస్ జగన్ తన హయాంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారని పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృధా అవ్వకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రజాధనం వృధా అవ్వకూడదని ఆలోచించే చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ కు చాలా వ్యత్యాసం ఉందని టీడీపీ ఎక్స్ లో పోస్టు చేసింది. తన పాలనలో కక్ష సాధింపు చర్యలుండవని, పగ ప్రతీకారాలకు తావు లేదని చంద్రబాబు అన్నారు. తాను చెప్పిన మాట మేరకు పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదని భావించి జగన్ బొమ్మ ఉన్న స్కూల్ కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని పేర్కొంటూ ఓ న్యూస్ క్లిప్ ను టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.